Hi, good evening friends. Welcome to Jupiter English. Hey there. My name is Srinivas. Subscribe to my channel ఈరోజు ఒక కొత్త టాపిక్ and తో నేను also మీ press ముందుకు this వచ్చాను. bell icon. మీకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఇది ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రాముఖ్యత అనేది మనకు తెలుసు. ఎందుకంటే వీటిని మనం భాషా భాగాలు అంటాం. అసలు ఏంటిది ముచ్చట అనేది నేర్చుకుందాం. సింపుల్గా చూద్దాం ఒకసారి. సో యాక్చువల్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో మనం భాషా భాగాలు అంటాం. సో సార్ ఇది మాకు తెలుసు అని మేము అనుకోవచ్చు. యాక్చువల్గా అసలు ఏంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ ఏంటి 8. యాక్చువల్గా ఒక వాక్యం అనేది కొన్ని పదాల యొక్క కలయిక అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఎ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అని చెప్పుకున్నాం. అంటే ఒక వాక్యం అనేది కొన్ని పదాలతోటి మనకు ఏర్పడి ఉంటుంది. సో ఆ వాక్యం లోపల ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించి నిర్దిష్టమైన పనులు చేసే పదాలను మనం భాషా భాగాలు అంటాం. వాక్యంలో స్థానం సంపాదించి నిర్దిష్టమైనటువంటి పనులు చేసేటువంటి ఆ పదాలనే మనం భాషా భాగాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు అనేటువంటి మొత్తం మనకు వీ హ్యావ్ 8 టైప్స్, 8 రకాలుగా ఉన్నాయి. సో సింపుల్గా ఒకసారి చూద్దాం మనం. ద ఫస్ట్ వన్ నౌన్. నౌన్ అంటామండి. ఇన్ ఇంగ్లీష్లో వి సే నౌన్. తెలుగు లోపల నామవాచకం అంటాం. భాషా భాగాల లోపల మొట్టమొదటిది నౌన్, నామవాచకము. రెండవది ప్రనౌన్. ప్రనౌన్ సర్వనామము అని మనం తెలుగులో అంటాం. మూడవది వర్బ్, క్రియ. క్రియ అంటాం, తెలుగులో క్రియ అంటాం. అండ్ నాలుగవది అడ్జెక్టివ్. సో తెలుగులో విశేషణము అని అంటాం, విశేషణము. అండ్ ఫిఫ్త్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ మీన్స్ క్రియా విశేషణము, అడ్వర్బ్ అంటాము. సిక్స్త్ వన్ ప్రిపోజిషన్. దీన్ని తెలుగులో విభక్త్యార్థకమైన అవ్యయము లేదా విభక్తి అని కూడా అంటాం. ఇంకొకటి సెవెంత్ వన్ కంజక్షన్. తెలుగులో సముచ్చయము, సముచ్చయము అని మనము దాన్ని అనడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంటర్జెక్షన్. దాన్ని ఇంటర్జెక్షన్ని మనం తెలుగులో ఆశ్చర్యార్థకము అంటాం. సో ఈ 8 భాషా భాగాలు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటిది. ఎందుకంటే నీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, వాక్యంలో స్థానం సంపాదించి నిర్దిష్టమైన పనులు చేసేటువంటి పదాలను భాషా భాగాలు అంటాం. అంటే ఈ ఏవైతే ఉన్నాయో 8 ఇవేం చేస్తాయి, ఒక వాక్యంలో స్థానాన్ని సంపాదించి ఒక నిర్దిష్టమైనటువంటి పనులు చేసేటువంటి పదాలు, ఆ పదాలే ఇక్కడ భాషా భాగాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మొత్తము 8 ఉన్నాయి. సో నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ తెలుగులో కూడా రాయడం జరిగింది. వీటి గురించి మనము క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నౌన్ అంటే నామవాచకం అని ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా నౌన్ అంటే పేరు. నౌన్ అనగా పేరు. అది ఒక వస్తువు యొక్క పేరు కానీ, ఒక మనిషి పేరు కానీ, ఏదైనా ఒక ప్రాణి లేదా ఏదైనా గుణము, భావోద్వేగము, ఇవన్నీ కూడా నామవాచకాల కిందకే వస్తుంది. అదేవిధంగా నౌన్స్ అనేటువంటిది, నామవాచకం అనేటువంటిది వర్బ్కు సబ్జెక్టుగాను ఆబ్జెక్టుగా గాను కూడా ఈ నౌన్ అనేది ఉపయోగపడుతుంది. సో సీ హియర్ నౌన్ స్మాల్ డెఫినేషన్. యాక్చువల్లీ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్, రైట్? సో నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, అ ప్లేస్ ఆర్ థింగ్. నేమ్ ఆఫ్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆల్సో. ఓకే, పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, దాన్ని మనము నౌన్, నామవాచకం అంటాం. సో నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. సో సీ హియర్ రాము, విజయవాడ, ఒక ప్లేస్ నేమ్, ఒక బుక్, ఒక థింగ్ నేమ్. ఓకే, ఇంతమంది చెప్పాను, ఇది ఒక భావోద్వేగం అంటే ఒక ఫీలింగ్, ఒక గుణము, గుడ్ బ్యాడ్ అనేటువంటిది. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనము నౌన్స్ కిందకే తీసుకొస్తుంది. ఓకేనా? సి హియర్ యాక్చువల్గా క్లాసెస్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ లోపల మనకు ముఖ్యంగా 5 రకాల నౌన్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే వీటి గురించి తెలుసుకోవడం, మరి పరీక్షలు వస్తాయా? రావు. కానీ వీటి గురించి తెలుసుకోవడం వల్ల మనము ఇప్పుడు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనకు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది నౌన్గా గుర్తించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో అందు గురించి మనం వీటి గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఈ క్లాస్ ఆఫ్ నౌన్స్ లోపల మనం 5గా ఉన్నాయండి. ఒకటి దాన్ని ప్రాపర్ నౌన్ అంటాము, ప్రాపర్ నౌన్. రెండవది కామన్ నౌన్. తర్వాత కలెక్టివ్ నౌన్. ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్. ఫిఫ్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వీ హ్యావ్ టోటల్ 5 మేజర్ క్లాసెస్ ఆఫ్ నౌన్స్. సో ముఖ్యంగా నామవాచకాలు 5 రకాలుగా విభజించబడ్డాయి. అందులోపల ఒకటి ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్,
మూడవది కలెక్టివ్ నౌన్, నాలుగవది మెటీరియల్ నౌన్, ఐదవది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఈ 5 నౌన్స్ అనేటువంటివి మనము ముఖ్యంగా ఉన్నాయి. సో మనకు ఇక్కడ డెఫినేషన్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం. సింపుల్గా నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. వి టాక్ అబౌట్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, ఏదైనా కానీ, మౌంటైన్స్ కానీ, ఒక వస్తువు యొక్క రూపం గురించి కానీ, గుణం గురించి కానీ, భావోద్వేగం గురించి కానీ, ఏదైనా కానీ మనం నౌన్స్ అంటాం. సో డెఫినేషన్ అనేది సింపులే. అందులో 5 రకాలుగా ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఒక్కొక్కటి తీసుకొని అసలు క్లియర్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మేజర్గా నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. 5 రకాలుగా మనం దాన్ని విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రాపర్ నౌన్ అని మనం పిలవడం జరుగుతూ ఉంది. సో యాక్చువల్గా ప్రాపర్ నౌన్ అనగానేమి? సో మీరు ఆ పేరు చూస్తేనే అర్థమవుతుంది. ప్రాపర్ అంటే ప్రత్యేకముగా ఒక మనుషులకు కానీ, ఒక వస్తువుకు కానీ, ఒక ప్రదేశానికి కానీ చెందినట్టి పేర్లను ప్రాపర్ నౌన్స్ అంటారు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి డెఫినేషను. ప్రాపర్ నౌన్, ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అంటే పర్టికులర్గా, ప్రత్యేకముగా ఒక వస్తువులకు కానీ, ఒక మనుషులకు కానీ, ఒక ప్రదేశానికి కానీ ఇవ్వబడినటువంటి పేర్లను, ప్రత్యేకమైన పేర్లను మనము ప్రాపర్ నౌన్స్గా అంటాం. చూడండి డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఎలా సార్ చూద్దాం. ఎగ్జాంపుల్, రామ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లోపల ఒక స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి, అతని పేరు రాము. మనం రాము అన్నప్పుడు రాము మాత్రమే చూస్తాం. అంటే పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అతని బదులుగా అతని పేరు ఇంకోరికి ఇవ్వడానికి వీల్లేదు. అర్థమవుతుందా? సో రాము అన్నప్పుడు రాము మాత్రమే వస్తాడు. సో ప్రత్యేకముగా, సో రామ, ఇండియా అనేది మన కంట్రీ నేమ్. ఈ కంట్రీ నేమ్ తీసుకెళ్ళి ఇంకో కంట్రీకి ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదు. అంటే ప్రత్యేకముగా ఒక మనిషికి కానీ, ఒక వస్తువులకు కానీ, ఒక ప్రదేశానికి కానీ చెందినట్టి పేర్లని, ఆ ప్రత్యేకమైనటువంటి పర్టికులర్ ఆ పేర్లని ప్రాపర్ నౌన్స్గా మనం సంబోధిస్తాం. ఎగ్జాంపుల్ ఇలా చూడొచ్చు, ద రామాయణ, ముంబై. సో ఇలాంటి ఎన్నో రకాలుగా మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఇందులో చిన్న మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ నౌన్ నెవర్ చేంజెస్. ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్ అనేది మారదు. సో ఇంకొకటి, ప్రాపర్ నౌన్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్, బ్లాక్ లెటర్స్, బిగ్ లెటర్స్. సో ఎప్పుడైనా కానీ ప్రాపర్ నౌన్ అనేది మనము క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే మనము ప్రారంభించాలి. ప్రాపర్ నౌన్స్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను. సో సెకండ్, మనకు నౌన్స్ లోపల రెండవది కామన్ నౌన్. యాక్చువల్గా ఏ కామన్ నౌన్ అంటే ఏంటి? ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ దట్ కెన్ బి గివెన్ టు ఆల్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. ఒకే జాతిలో ప్రతి వస్తువులకు కానీ, వ్యక్తికి కానీ చెందదగిన పేర్లు మనము కామన్ నౌన్గా అంటాం. అంటే ఇక్కడ చూడండి, సేమ్ క్లాస్ ఆర్ కైండ్. సో ఎగ్జాంపుల్ మనము చూద్దాం. సో గర్ల్, బాయ్, స్టూడెంట్, డాగ్, టౌన్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కామన్ నౌన్స్. వీటిని మనం కామన్ నౌన్స్ అంటాం. సరే ఏంటిది అనేటువంటి ఒక క్లారిటీగా మన ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ మధ్య చిన్నగా డిఫరెన్స్ చూస్తే మనకు ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. చూడండి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్కి రాయడం జరిగింది. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా ఇచ్చినటువంటి మనము నౌన్ అని చెప్పాం. సీత అనేటువంటిది ఒక పర్టికులర్ మీన్స్ ఒక అమ్మాయికి మనం ఇచ్చినటువంటి నేమ్, అంటే దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్, రైట్? సో ప్రాపర్ నౌన్ సీత. కామన్ అంటే అలాంటి సీతలు, రాధలు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికి కలిపి మనం ఒక పర్టికులర్గా ఒక పేరు తీసుకుంటాం. ఎవరైనా కావచ్చు, నాట్ ఓన్లీ సీత. అంటే సీత పర్టికులర్గా మనం తీసుకుంటాం కాబట్టి సీత అన్నాం. అది సీతకు మనకు కామన్ నౌన్ ఏమవుతుందండి? గర్ల్. ఓకే, అంటే ఆ గర్ల్ లోపల సీతనే కాదు, ఇంకెవరైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? గర్ల్ అనేటువంటిది ఓన్లీ సీత గురించి వాడతామా, రాధ గురించి వాడతాము, రమ్య గురించి వాడతాము, ఇంకే నేమ్ తీసుకున్నా మనం ఖచ్చితంగా గర్ల్ అనేటువంటి వాడతాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వేణు ఈజ్ ఎ పర్టికులర్ ప్రాపర్ నౌన్. ఎందుకంటే ఒక అబ్బాయికి ఇచ్చినటువంటి పేరు వేణు. కానీ కామన్గా మనం ఏమంటాము? బాయ్. వేణు ఈజ్ ఎ బాయ్. అక్కడ వేణు అనేటువంటిది ప్రత్యేకంగా ఇవ్వబడింది కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఇది బాయ్ అనేటువంటిది చూడండి, ఇక్కడ సేమ్ క్లాస్ ఆర్ కైండ్. అర్థమవుతుంది, మొత్తం ఒక జాతి మొత్తానికి ఇవ్వబడింది కాబట్టి బాయ్ అంటాం. బాయ్ అంటే ఎవరైనా కావచ్చు.
బాయ్ అంటే రాజు కావచ్చు, రవి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. సో సీ ద డిఫరెన్స్. ప్రాపర్ నౌన్ సీత, కామన్ నౌన్ గర్ల్. వేణు ఇస్ ఎ ప్రాపర్ నౌన్, బాయ్ ఇస్ ఎ కామన్ నౌన్. విజయవాడ ఇట్ ఇస్ ఎ పర్టికులర్ నేమ్, ఇట్స్ గివెన్ టు ద టౌన్. ఒక ప్లేస్ కు ప్రత్యేకంగా ఇచ్చింది విజయవాడ. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ఆ మొత్తాన్ని కలిపి ఏమంటామండి? టౌన్. ఇట్స్ ఎ టౌన్. సో టౌన్ అనేటువంటిది ఇక్కడ కామన్ నౌన్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇండియా, ఇండియా అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో ఇండియా అనే ప్రాపర్ నౌన్, కానీ దాని ఒక జాతి యొక్క సేమ్ క్లాసర్ కైండ్ అన్నా కాబట్టి ఏంటండి కంట్రీ. సో కంట్రీ అనేటువంటిది కామన్ నౌన్. సో జిమ్మీ, ఒక డాగ్ పేరు పెట్టామండి. జిమ్ అంటే పర్టికులర్ గా జిమ్మీ అంటే అది వస్తుంది, కానీ ఆ జిమ్ అనేటువంటిది ఏంటిది ఒక కామన్ గా అయితే అది డాగ్. ఆ డాగ్ లో జిమ్మే కాకుండా ఇంకా రకరకాల పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? సో చూడండి, ప్రాపర్ నౌన్ సీత, గర్ల్, కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ వేణు, కామన్ నౌన్ బాయ్. సో ప్రాపర్ నౌన్ విజయవాడ. సో టోటల్ గా మన టౌన్ కామన్ నౌన్. తర్వాత ఇండియా అనేటువంటిది ప్రాపర్ నౌన్, ఒక దేశానికి ఇచ్చినటువంటి పేరు. సో కానీ కామన్ గా దాన్ని ఏమంటాము? కంట్రీ అంటాం. జిమ్మే అనేటువంటిది కుక్కకి ఇచ్చినటువంటి పేరు. సో జిమ్మే అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో కామన్ గా దాన్ని ఏమంటారు? డాగ్. సో దీస్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. ఓకే, సింపుల్గా లాజిక్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థర్డ్ వన్, కలెక్టివ్ నౌన్. సో వాట్ ఈజ్ కలెక్టివ్ నౌన్? కలెక్టివ్ నౌన్ అనగా ఏమి? మనుషుల యొక్క కానీ, జంతువుల యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ, వీటి యొక్క సముదాయం ఏమవుతుంది? గుంపు అవుతుంది. ఓకేనా? అది మనుషుల గుంపు కానీ, ఒక వస్తువుల కలయిక వల్ల ఏర్పడిన గుంపు కానీ, జంతువుల కలయిక వల్ల ఏర్పడిన గుంపు కానీ, ఏదైనా కానీ గుంపు అనబడుతుంది. ఆ గుంపుకు మనం తెలియజేయడానికి ఆ గుంపుకు మొత్తానిగా ఒక పేరు పెడతాం. ఆ పేరే మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఆ పేరులో ఉంది కలెక్టివ్ అంటే అన్ని కలెక్ట్ చేసి ఆ మొత్తానికి గాను ఒక పేరు పెడతాం. సో దాన్ని కలెక్టివ్ నౌన్గా అంటాం. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. సో కలెక్టివ్ నౌన్, ఏ కలెక్టివ్ నౌన్ డినోట్స్ ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎనిమల్స్ ఆర్ థింగ్స్ టేకెన్ యాజ్ వన్. ఇందాక చెప్పినట్టుగా కలెక్టివ్ నౌన్ దేని తెలియజేస్తుంది? ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎనిమల్స్ ఆర్ థింగ్స్ టేకెన్ యాజ్ వన్. మనుషులు కానీ, జంతువులు కానీ, వస్తువులు కానీ, వాటన్నిటినీ మనం ఒక గుంపుగా తీసుకొని ఆ గుంపుకు ఒక పేరు ఇస్తున్నాం. అదే కలెక్టివ్ నౌన్. ఓకే, సో సీ హియర్ ఎగ్జాంపుల్: ఆర్మీ, క్రౌడ్, ఫ్లోక్, బంచ్. సో సీ హియర్ చూడండి, మనము గ్రేప్స్ చూడండి. మీకు గ్రేప్స్ ఎలా ఉంటాయండి? ఒక గ్రేప్ లోపల చాలా ఉంటాయి. ఒక్కొక్క గ్రేప్ అంటే ఒక ఒక మనం తెలుగులో తెలంగాణలో ఒక గెల అంటాం కదా. సో అందులో ఎన్ని ఉంటాయి? ఒక 30-40 గ్రేప్స్ ఉంటాయి. అదంతా బంచ్ కదా. అప్పుడు ఎలా అంటాం? ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఓకే, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. స్పెల్లింగ్ తప్పు రాసానండి. బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఓకే, అండ్ చూడండి, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ అందరు కలిస్తే దాని ఒక ఆర్మీగా మనం సంబోధిస్తాం. అంటే ఇక్కడ సోల్జర్స్ అనేటువంటిది కూడా ఒక మనుషుల పేర్లు. వాళ్ళు కలెక్టివ్గా తీసుకొని ఆ గుంపు మొత్తానికి ఒక ఆర్మీ అని పేరు పెట్టేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ నౌన్, రైట్? సో ఏ బండల్ ఆఫ్ స్టిక్స్, ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ కిందకి వస్తాయి. ఇలా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆర్మీ ఉంది. ఆర్మీ అంటే కొందరు యొక్క సైనికుల కలయికను, ఆ గుంపునే మనం ఆర్మీగా సంబోధిస్తాం. సో ఈ ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్గా తీసుకుంటున్నాం. క్రౌడ్, క్రౌడ్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ కూడా ఒక చోట ఉంటే మనము దాన్ని క్రౌడ్గా తీసుకుంటాం. ఫ్లోక్, నెంబర్ ఆఫ్ షీప్స్, నాట్ షిప్స్. షిప్స్ అంటే మళ్ళీ ఫ్లీట్ అవుతుందండి. షీప్స్ అంటే గొర్రెలు, గొర్రెల మంద, మేకల మందని మొత్తం కలిసి మనం ఈ వాటిని ఫ్లోక్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. బంచ్ అంటే ఇప్పుడు గ్రేప్స్ కానీ, లేకుంటే బంచ్ ఆఫ్ కీస్ అంటాం, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం. అంటే ఆ సముదాయాన్ని, అంటే ఆ కలెక్టివ్గా మనం ఫస్టే చెప్పిన డెఫినేషన్లో మనుషులకు కానీ, జంతువులు కానీ, వస్తువుల కానీ వాటి యొక్క మొత్తం సముదాయాన్ని ఒక గుంపుగా వివరించి ఆ గుంపుకు ఒక పేరు పెడుతున్నాం. అదే కలెక్టివ్ నౌన్. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్. సో నేమ్లోనే ఉంటుందండి, మనకి ఏం లేదు. ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్గా పర్టికులర్గానే మీనింగ్ ఉంది. కామన్ అంటే అందరికి కలిపి వాడేది, కామన్గా వాడేది. ప్రాపర్గా రాముడు, కామన్గా బాయ్. ఇది కలెక్టివ్గా పేరులోనే డెఫినేషన్ అండి. కలెక్టివ్ మీన్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ సంథింగ్, whether it is a persons or place or things, whatever, animals. So collective is a material noun. Material nouns means the word itself it is showing material. So vastuku sambandhinchiనటువంటి noun. చూడండి definition: a material noun is the name of some material or substance which is supposed to have no separate parts. అర్థమవుతుందా?
అంటే ఇక్కడ మెటీరియల్ నౌన్ అంటే ఏంది, నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్, ఒక మెటీరియల్ యొక్క పేరు కానీ ఆ సబ్స్టాన్స్ మీన్స్ ఒక థింగ్, ఒక పదార్థం యొక్క పేరు కానీ తీసుకొని విచ్ ఈస్ సపోజ్ టు హ్యావ్ నో సపరేట్ పార్ట్స్, దానికి సపరేట్ పార్ట్స్ ఉంటాయి, దాన్ని హోల్గా కలిపి తీసుకుంటాం, దాన్ని మనము మెటీరియల్ నౌన్ అంటాం. ఏంటిది ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, మెటీరియల్, సి హియర్, చైర్, వాటర్, gold, iron. If you see here, these are the material nouns. How can you say supposed to have no separate parts? చైర్ అనేది హోల్గా తీసుకుంటాం, దానికి మళ్ళీ సపరేట్గా అనేటువంటి పార్ట్స్ అనేది లేదు. ఈవెన్ వాటర్ కూడా, వాటర్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటీరియల్. ఈవెన్ గోల్డ్ ఆల్సో ఇట్స్ కాల్డ్ యాజ్ మెటీరియల్, అండ్ ఈవెన్ iron also. These are the material nouns. So you should remember material nouns, chair, water, gold, iron అదంతా కూడా ఒక మెటీరియల్ కింద వస్తుంది. ఇంకా నేను సపోజ్ టు హ్యావ్ నో సపరేట్ పార్ట్స్ ఉంటాయి, అందులో పార్ట్స్ అనేది ఉంటుంది, ఏదైనా కానీ హోల్ థింగ్ గా తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ నౌన్. సో ఇంకొకటి మనం మెటీరియల్ నౌన్ లోపల ఇంకొకటి ఉందండి, ఒకటి కౌంటబుల్ నౌన్ ఉంది, ఇంకొకటి అన్కౌంటబుల్ నౌన్ ఉంది. వాట్ ఈస్ కౌంటబుల్ నౌన్? నౌన్స్ ఆర్ కౌంటెడ్, నౌన్స్ ఆర్ కౌంటెడ్ ఈజ్ కాల్డ్ కౌంటబుల్. కౌంటబుల్ అంటే మనం వేళ్ళతో లెక్క పెట్టగలుగుతాం, దాన్ని మనం ఎంచగలుగుతాం. చూడండి ఎగ్జాంపుల్, 1 టేబుల్, 2 బర్డ్స్, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ కదండి. ఇక్కడ టేబుల్, చైర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ 1 టేబుల్, 2 బర్డ్స్ మనము కౌంట్ చేయగలుగుతున్నాం. కాయిన్స్ ఉన్నాయని కౌంట్ చేయగలుగుతున్నాం, 1 2 అని కౌంట్ చేయగలుగుతున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేబుల్, ఒక 10 టేబుల్ ఒక చోట వేసారు, 1 2 3 అని కౌంట్. కౌంటబుల్ నౌన్స్ మీన్స్ యూ కెన్ కౌంట్. అంటే ఏది, ఈ మెటీరియల్ నౌన్స్నే మనం కౌంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చైర్ ఉంది, చైర్ని కౌంట్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. సో ఆ కౌంటబుల్ నౌన్స్ అంటే నౌన్స్ ఆర్ కౌంటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కౌంటబుల్ నౌన్స్ బికాస్ వీ కెన్ కౌంట్, దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. See here, uncountable nouns. Noun can't counted is called uncountable. కొన్ని కౌంట్ చేయలేము మనం, వాటర్ని వేళ్ళతో మనం నెంబర్తో కౌంట్ చేయవచ్చు. మీరు అనుకోవచ్చు సార్ లీటర్లతో చెప్తున్నాం కదా, అది చెప్తున్నాం, బట్ కొన్ని కౌంట్ అనేది చేయగలుగుతామా? చేయలేము. 2 వాటర్లు 3 వాటర్లు అనగలుగుతామా? అనలేము. సో దట్ ఈస్ అ వాటర్. అండ్ మిల్క్, మిల్క్ కూడా కౌంట్ చేస్తాం, వేళ్ళతో ముట్టుకొని కౌంట్ చేస్తావా? కెన్ యూ కౌంట్? మిల్క్ ఇలా పట్టుకొని ఇది 1 2 3 మిల్క్ అని అంటామా? అనలేము. అర్థమవుతుందా? మిల్క్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్ నౌన్. షుగర్ కూడా అన్కౌంటబుల్. అది లెక్క పెడతావా? మీరు అనుకోవచ్చు, కొందరు అంటారు సార్ ఒక్కొక్కటి లెక్క పెట్టచ్చు కదా, అది కరెక్ట్ కాదు, ఎందుకంటే షుగర్ అనేది కౌంటబుల్ చేయడానికి వీలు లేదు. సో దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్. ఈవెన్ ఆయిల్ కూడా. సో దోస్ ఆర్ ద థింగ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్కౌంటబుల్. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్. సింపుల్గా ఏమి లేదు, కౌంటబుల్ నౌన్ ఈజ్ నథింగ్ బట్ దాన్ని కౌంట్ చేయొచ్చు, మనం లెక్క పెట్టచ్చు. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టరాదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లెక్క పెట్టరాదు, వాటర్ లెక్క పెట్టరాదు, మిల్క్ దాన్ని కౌంట్ చేయడం, మనం వెళ్తే కౌంట్ చేస్తామా? చేయలేం. కానీ ఈ మెటీరియల్ నౌన్ లోపల చైర్ను మనం చేయొచ్చు, ఎందుకంటే 1 2 3 4 చైర్స్ అని చెప్తాం, కానీ 4 మిల్క్లు అని అంటామా? అనలేం. 4 వాటర్స్ అంటామా? అనలేం. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే.